రాత్రి ఆకాశంలో చంద్రుడు కనిపించడు. నక్షత్రాలు కూడా కొంచెం భయపడుతున్నట్టు మెరుస్తాయి. అది సాధారణ రాత్రి కాదు, అది అమావాస్య. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అంటారు, అమావాస్య అంటే భయం, అమావాస్య అంటే శుభం కాదు. కాని నిజంగా అమావాస్య అంటే ఏమిటి? అది భయమా లేక శక్తియా? ఈ కథ ఆ ప్రశ్నకు సమాధానం. అమావాస్య అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడు ఒకే సరళిలో నిలిచిన రోజు, చంద్రుడి వెలుగు పూర్తిగా కప్పబడిన రోజు. అందుకే ఆ రాత్రి ఆకాశం నల్లగా ఉంటుంది. కాని వెలుగు కనిపించకపోవడమంటే శక్తి లేనట్టేనా? లేదు. అసలు నిజమేమిటంటే అమావాస్య రోజు అంతర్గత శక్తి అత్యధికంగా ఉంటుంది. పెద్దలు ఎందుకు గౌరవించారు అమావాస్యను? మన తాతలు, మన అమ్మమ్మలు అమావాస్య రోజున కేకలు వేయలేదు, అనవసరపు పనులు చెయ్యలేదు. ఎందుకంటే వాళ్లకు ఒక విషయం తెలుసు, ఈరోజు మన మనస్సు బలహీనంగా ఉంటుంది, నెగిటివ్ ఆలోచనలు సులభంగా ప్రవేశిస్తాయి. అందుకే ఈరోజు నియమాలు పాటించాలి. అవి: ఉదయం స్నానం తప్పనిసరి. అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే శరీరంలోని అలసట పోతుంది, మనస్సు ప్రశాంతమవుతుంది. అందుకే పెద్దలు అన్నారు, అమావాస్య రోజు స్నానమంటే ఆత్మకు శుభ్రత. తల్లిదండ్రులు, పితృదేవతల స్మరణ. మనకు జీవితమిచ్చిన వాళ్ళు మనకు కనిపించకపోయినా అమావాస్య రోజున వాళ్ల శక్తి మన చుట్టూ ఉంటుంది. అందుకే తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలి, పితృదేవతలకు తర్పణమివ్వాలి. ఇది చేస్తే జీవితంలో అడ్డంకులు తగ్గుతాయి, తెలియని భారాలు తొలగిపోతాయి. దానం చిన్నదైనా సరే. డబ్బు కావాల్సిన అవసరం లేదు. ఒక అన్నం ముద్ద, ఒక గ్లాసు నీళ్లు, ఒక పేదవాడికి మాటలతో ధైర్యం, ఇవి చాలు. ఎందుకంటే అమావాస్య రోజు చేసిన దానం 100 రెట్లు ఫలిస్తుందని నమ్మకం. మౌనం. ఈ రోజున ఎక్కువ మాట్లాడకుండా కొంచెం మౌనంగా ఉండటం మన లోపల ఉన్న గందరగోళాన్ని తగ్గిస్తుంది, మన ఆత్మకు విశ్రాంతినిస్తుంది. పెద్ద యోగులు అమావాస్య రోజునే తపస్సు చేసేవారు. దీపం వెలిగించడం. చీకటి ఎక్కువైన రోజు వెలుగు వెలిగిస్తే ఇంట్లో నెగిటివిటీ తగ్గుతుంది, మనసులో భయం తగ్గుతుంది. ఒక చిన్న దీపం చాలు. అది అమావాస్యకు ఇచ్చే గౌరవం. కాని అమావాస్య రోజున కొన్ని పనులు చేస్తే అనుకోని సమస్యలు, భయానక అనుభవాలు, మనశ్శాంతి కోల్పోవడం ఇవన్నీ జరుగుతాయని పెద్దలు ఎందుకు చెప్పారు? అమావాస్య రోజు చెయ్యకూడని పనులేవి? నిజంగా ఏమవుతుంది? చేయకూడని పనులు, భయానక నిజకథలు, గ్రామీణ నమ్మకాల వెనుక ఉన్న కారణాలు. చేయకూడని పనులు, భయానక నిజాలు. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు, కాని చీకటిలో కనిపించని కొన్ని శక్తులు మన చుట్టూ తిరుగుతుంటాయి. అవి మంచివా చెడ్డవా? అది మనం చేసే పనులమీదే ఆధారపడి ఉంటుంది. పెద్దలు ఎందుకు చెప్పారు అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలి అని? ఇది అంధనమ్మకమా లేక అనుభవాల నుంచి వచ్చిన హెచ్చరికనా? అమావాస్య రోజు చేయకూడని పనులు, మరి వాటి వెనుక ఉన్న భయానక నిజాలు తెలుసుకుందాం. అమావాస్య రోజు చేయకూడని పనులు. రాత్రిపూట బయట తిరగడం. అమావాస్య రాత్రి గ్రామాల్లో పెద్దలొక మాటంటారు, అవసరం లేకపోతే ఆ రాత్రి ఇంటి బయట అడుగుపెట్టొద్దు. ఎందుకంటే చీకటి ఎక్కువగా ఉంటుంది, మన మనస్సు బలహీనంగా ఉంటుంది, భయం త్వరగా ప్రభావితం చేస్తుంది. ఈ మూడూ కలిసినప్పుడు మనిషి చేసే పొరపాట్లు ఎవరూ ఊహించలేరు. ఒక నిజ కథ. ఒక చిన్న గ్రామం. అమావాస్య రాత్రి ఒక వ్యక్తి నాకు భయం లేదు అంటూ అడవిలోంచి షార్ట్కట్లో వెళ్లాడు. కొంత దూరం వెళ్ళాక వెనుక నుండి అడుగుల శబ్దం. తిరిగి చూస్తే ఎవరూ లేరు. కాని ఆ అడుగుల శబ్దం ఆగలేదు. ఆ రాత్రి తర్వాత ఆ మనిషి ఎప్పటికీ మామూలు కాలేదు. ఇది భ్రమా లేక అమావాస్య శక్తియా? అమావాస్య రోజు గొడవలు. ఈరోజు కోపం త్వరగా వస్తుంది, గొడవకు గొడవ, చిన్న విషయానికే పెద్ద వాగ్వాదం. పెద్దలు ఎందుకు చెప్పారు తెలుసా? అమావాస్య రోజున నెగటివ్ ఎనర్జీ బలంగా ఉంటుంది. అందుకే ఈరోజు జరిగిన గొడవలు చాలా కాలం మానవు. రాత్రిపూట అద్దంలో ఎక్కువసేపు చూడటం. ఇది అంధనమ్మకమా అనిపిస్తుంది. కాని మన మనస్సు బలహీనంగా ఉన్నప్పుడు
అద్దంలో మన ముఖం వేరేలా అనిపించచ్చు, భ్రమలు మొదలవుతాయి. అందుకే యోగశాస్త్రంలో కూడా అమావాస్య రాత్రి అద్దాల బిగ్ర ఎక్కువ సమయం గడపొద్దని చెబుతారు. నిద్ర లేకుండా మేలుకోవడం అది పెద్ద తప్పు. ఎందుకంటే నిద్ర లేకపోతే మనసు గందరగోళంగా ఉంటుంది, భయాలు ఎక్కువగా ఊహించుకుంటాం. అమావాస్య రోజున ప్రశాంతమైన నిద్ర అత్యంత అవసరం. మద్యం, మత్తు పదార్థాలు ఇది అత్యంత ప్రమాదకరం. మత్తులో ఉన్న మనిషి అమావాస్య శక్తిని తట్టుకోలేడు. చాలా అపఘాతాలు, చాలా భయానక సంఘటనలు అమావాస్య మరియు మత్తు కలయికలోనే జరిగాయి. గ్రామీణ నమ్మకాలు వెనుక ఉన్న నిజం. గ్రామాల్లో ఒక మాటుంది, అమావాస్య రోజు చెట్లు కూడా మౌనంగా ఉంటాయని. అదెందుకంటే జంతువుల ప్రవర్తన మారుతుంది. కుక్కలు అర్ధరాత్రి ఎక్కువగా మొరుగుతాయి, పక్షులు కూడా అశాంతిగా ఉంటాయి. ఇవన్నీ ప్రకృతిలో జరిగే మార్పుల సంకేతాలు. మనిషి వాటిని పట్టించుకోకపోతే ప్రకృతి మనకు హెచ్చరిక ఇస్తుంది. అమావాస్య రాత్రి చెయ్యాల్సిన ఒక్క ముఖ్యమైన పని, భయపడకండి. ఇంట్లో ఒక దీపం వెలిగించండి, భగవంతుని పేరు మనసులో తలుచుకోండి, మనసును ప్రశాంతంగా ఉంచండి. అంతే, అమావాస్య మీకు భయం కాకుండా శక్తిగా మారుతుంది. కాని ఇప్పటికీ ఒక ప్రశ్న మిగిలి ఉంది. శాస్త్రం అమావాస్య గురించి ఏమంటోంది? ఇవన్నీ నమ్మకాలేనా, లేక సైన్స్ కూడా ఒప్పుకుంటుందా? ఇప్పటివరకు మనం విన్నాం అమావాస్య అంటే ఏమిటో, ఏం చేయాలో, ఏం చేయకూడదో. కాని ఇంకా అమావాస్య శాస్త్రం ఏమంటుంది? శాస్త్రం భయపడదు, శాస్త్రం నమ్మదు, శాస్త్రం పరిశీలిస్తుంది. అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళిలోకి వస్తాయి. దీనివల్ల గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది, సముద్రాల్లో అలజడి మారుతుంది, భూమి మీద ఉన్న జీవుల మీద కూడా ప్రభావం పడుతుంది. ఇది నిజం. మనిషి మనస్సుపై ప్రభావం. శాస్త్రవేత్తలు చెప్పేది ఇదే. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మనిషి మెదడులో హార్మోన్ల సమతుల్యత మారుతుంది. దీనివల్ల కొందరికి ఆందోళన, కొందరికి నిద్రలేమి, కొందరికి భావోద్వేగాల ఊగిసలాట. అందుకే పెద్దలు చెప్పారు, ఈరోజు మనస్సును అదుపులో పెట్టుకో అని. ఇది అంధనమ్మకం కాదు, మనోవిజ్ఞానం. ప్రకృతి ఎందుకు మౌనంగా ఉంటుంది? మీరు గమనించారా? అమావాస్య రాత్రి అడవులు నిశ్శబ్దంగా ఉంటాయి, జంతువులు అప్రమత్తంగా ఉంటాయి, కుక్కలు అనవసరంగా మొరుగుతాయి. వాటికి భూతాలు కనిపిస్తున్నాయా? లేదు. వాతావరణ మార్పులు, శబ్ద తరంగాల తేడా, భూమిలో వచ్చే సూక్ష్మ కంపనాలు ఇవి జంతువులకు ముందే తెలుస్తాయి, కాని మనిషికి మాత్రం కాదు. అమావాస్య భయానికి కాదు, శక్తికి. పెద్ద యోగులు, సాధువులు, తంత్ర సాధకులు అమావాస్యను ఎందుకు గౌరవించారు తెలుసా? ఎందుకంటే ఈరోజు మన లోపలి శక్తిని మేల్కొల్పే రోజు. బాహ్య ప్రపంచం కంటే అంతర్గత ప్రయాణానికి సరైన సమయం. అందుకే ధ్యానం, మౌనం, ఆత్మపరిశీలన ఈరోజు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అమావాస్య శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? భయపడాల్సిన అవసరం లేదు. ఈ 3 చేస్తే చాలు. 1. కృతజ్ఞత. మీ జీవితానికి, మీ తల్లిదండ్రులకు, మీ శ్వాసకు మనసులో కృతజ్ఞత ఉంటే నెగటివిటీ నిలవదు. 2. క్షమ. మీకు బాధపెట్టిన వారిని, మీకు మీర్ని అమావాస్య రోజు మనసులో నుంచి భారాన్ని వదిలేస్తే జీవితం తేలికవుతుంది. 3. సంకల్పం. ఇకపై ఇలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. అమావాస్య రోజు చేసిన సంకల్పం లోతుగా మనలో నిలుస్తుంది. ఒక చిన్న స్టోరీ, గుండెను తాకే కథ. ఒక అమ్మాయి ప్రతి అమావాస్య రోజున ఏడుస్తూ ఉండేది. భయం కాదు, బాధ. జీవితంలో అన్నీ కోల్పోయినట్టుగా అనిపించేది. ఒకసారి ఎవరో చెప్పారు, ఈ రోజు భయపడే రోజు కాదు, నీలోని శక్తిని గుర్తు చేసుకునే రోజు అని. ఆ రోజునుంచి ఆమె అమావాస్యను మౌనంతో స్వాగతించింది. కొన్ని నెలల్లోనే ఆమె జీవితం మారింది. ఎందుకంటే చీకటి అనేది ముగింపు కాదు, కొత్త వెలుగుకు ముందు నిశ్శబ్దం మాత్రమే. అమావాస్య అంటే భయం కాదు, అది మనలోని చీకటిని చూసే అవకాశం, మనలోని వెలుగును వెలిగించే రోజు. కాబట్టి భయపడకండి, అవివేకంగా ప్రవర్తించకండి. ఈ రోజును గౌరవించండి. ఎందుకంటే అమావాస్య గడిచిన తర్వాతే పౌర్ణమి వస్తుంది. చీకటి లేకపోతే వెలుగుకు విలువ తెలియదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శుభం.